కేన్ బయో ఇన్విట్రో వ్యామ్ ప్రొడక్షన్. యాక్చువల్గా మనం చేసిన ప్రోడక్ట్ మనం ఇక్కడ ల్యాబొరేటరీలో ఈ యొక్క కంట్రోల్ కండిషన్లో ఇన్వివో మెథడ్లో కొన్ని పార్ట్స్ తీసుకొని మనం చేస్తాము. మనం ఇన్విట్రో చేసిన వ్యామ్ స్కోర్స్ ఇన్ఫెక్టివిటీ ప్లస్ రూట్ కాలనైజేషన్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం ఒక ల్యాబ్లో ఒక స్ట్రైనింగ్ మెథడ్ చేసుకొని ఇప్పుడు ఇన్విట్రో వ్యామ్ ఎంత పర్సంటేజ్ ఐపీ అనేది దీన్ని అంటాము. దీన్ని ఎంతవరకు ఇది రూట్ కాలనైజేషన్ అయింది, ఎంత ఇన్ఫెక్టివిటీ లెవెల్ ఉన్నది అనేది మనము ఈ ల్యాబ్లో రూట్ స్ట్రైనింగ్ మెథడ్ ద్వారా చేసుకున్నప్పుడు ఇలా మనకి మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్లో చేసుకుంటాం అనమాట. ఇదంతా స్ట్రైనింగ్ చేసిన తర్వాత ఈ స్పోర్లో ఏమైందంటే ఇది ఇన్ఫెక్టివిటీ పాయింట్, ఇది అంతా రూట్, ఇందులో మైసీలియం స్ట్రక్చర్స్ ఇవన్నీ ఫంగల్ ఏఎంఎఫ్ ఫంగల్ మైసీలియమ్స్, ఇందులో ఆర్బస్క్యూల్స్ వెస్కిల్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇదంతా మన ఇన్విట్రో వ్యాము మనకి రూట్కి ప్లాంట్కి రూట్కి ఇన్ఫెక్టివిటీ ప్లస్ రూట్ కాలనైజేషన్ అంటాం. అంటే ఎంతవరకు ప్లాంట్ రూట్ ఇన్ఫెక్టివ్ అవుతుంది మన ప్రోడక్ట్ అనేది ఈ స్టెయినింగ్ మెథడ్ ద్వారా మనం తెలుసుకుంటాం. మైక్రోరైజా, మైక్రో మీన్స్ ఫంగల్, రైజా మీన్స్ ప్లాంట్ రూట్ సిస్టమ్. సో దీన్ని అందుకోసమని మైక్రోరైజా అంటాం. దీన్నే వ్యామ్ లేదా ఏఎంఎఫ్ అంటాం, వాస్కులర్ ఆర్బస్కులర్ మైక్రోరైజా. దీనిని ఇంకో విధంగా ఆర్బస్కులర్ మైక్రోరైజల్ ఫంగీ అంటాము. దీని ఎందుకంటే ఈ ఫంగస్ ప్లాంట్ యొక్క వేరే వ్యవస్థలో సహజీవనం చేసి ప్లాంట్ రూట్ సిస్టమ్కి ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని ఎక్కువ అప్టేక్ చేసుకుంటాయి. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నిటిని ఆర్గానిక్ అబ్జార్ప్షన్ చేసుకొని రూట్ గ్రోత్ ఎన్హాన్సింగ్ అంటే ఎక్కువ రూట్ వ్యవస్థని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకో ఏంటంటే ఎక్కువ ప్లాంట్ ఏదైనా సాయిల్ రూట్ సిస్టమ్లో సాయిల్ ప్యాథోజెనిక్ సిస్టమ్ నుంచి కూడా కనపడుతుంది. అంతే మొక్క యొక్క ఏదైనా ఎన్విరాన్మెంటల్ కండిషన్ స్ట్రెస్ ఉన్నప్పుడు మొక్కకి ఎదుగుదల కోసం కూడా స్ట్రెస్ ఏదైనా డ్రాట్ కండిషన్స్ ఉన్నా టాలరెన్స్ ఉన్నా కానీ ఆ సమయంలో దీని మొక్క ఎదుగుదలకి కండిషన్ తట్టుకునే శక్తి ఈ మైక్రోరైజా బయోఫెర్టిలైజర్ని ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకోసమని దీనిని మనం ప్రతి ఒక్క ఫామ్లో మైక్రోరైజా బయోఫెర్టిలైజర్ అనేది కంపల్సరీ ఉపయోగించుకోవాలి. మన కేన్ బయో మైక్రోరైజా బయోఫెర్టిలైజర్ని వ్యామ్ పవర్గా మనం ఆ రూపంలో ఇస్తున్నాము. మన వ్యామ్లో ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ ప్లస్ ఐపీ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మనం దీనిని ఆర్గానిక్ ఫార్మింగ్, కమర్షియల్ ఫార్మింగ్లో కూడా మనం ఇస్తున్నాము, యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ మనకి వాణిజ్య పంటలు ఏమైనా మిరప ఇలాంటి పంటలకి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ పసుపు ఇలాంటి ముఖ్యమైన పంటలకి మైక్రోరైజా బయోఫెర్టిలైజర్ ఇస్తున్నాము. ఈ మైక్రోరైజా బయోఫెర్టిలైజర్ని మనము హార్టికల్చర్ క్రాప్స్ ప్లస్ కమర్షియల్ క్రాప్స్లోకి మనము ఉపయోగపడడం వల్ల ఇది ఎక్కువ అధిక దిగుబడులు కూడా ఇస్తుంది. మనకి రైతులు కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. కేన్ బయో వల్ల వ్యామ్ పవర్ అని మేము సప్లై చేస్తున్నాము. అది ఎక్కువ స్కోర్ మనం ఇన్విట్రో మెథడ్లో చేస్తున్నాము. ఇన్విట్రో మెథడ్లో మనకి ఇప్పుడు మీకు మంచి స్కోర్ ఇన్ఫెక్టివిటీ ప్లస్ మనకి పార్ట్స్ మెథడ్లో కూడా స్టెయినింగ్ మెథడ్లో రూట్ కాలనైజేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మేము ఇక్కడ రీసెర్చ్ చేసినాకనే ప్రోడక్ట్ ఫైనల్ చేస్తున్నాము. సో ఈ ప్రోడక్ట్ మన హార్టికల్చర్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్, ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. రైతులు మంచి దిగుబడి పొందుతున్నారు. మనం ఇన్విట్రో వ్యామ్ మనం తయారు చేసిన స్పోర్ట్స్ని వ్యామ్ని మనము ఇక్కడ కేన్ బయోలో ఒక కంట్రోల్ కండిషన్స్ పాట్ మెథడ్లో టెస్ట్ చేసాము. ఇన్ఫెక్టివిటీ ఎలా ఉన్నది ఏంటిది అనేది. ఇది మిల్లెట్ ప్లాంట్, మిల్లెట్ సీడ్స్ మీద చేసినప్పుడు ఇది కరెక్ట్గా 90 రోజులలో ఇది రూట్ గ్రోత్ ఇలా వచ్చింది. ఇది మైక్రోరైజా ఇన్ఫెక్టివిటీ ప్లాంట్. సో మనకి లాంగ్గా రూట్ డెవలప్మెంట్ మాస్ స్కేల్లో గ్రోత్ అయింది. సో ఇదేమో ఇది కంట్రోల్డ్గా మేము వాడాము. ఇది వితౌట్ నాన్ మైక్రోరైజల్ ప్లాంట్. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నాన్ మైక్రోరైజల్ ప్లాంట్ అండ్ మైక్రోరైజల్ ప్లాంట్. సో ఇది మైక్రోరైజల్ ప్లాంట్ తోటి రూట్ డెవలప్మెంట్ చాలా హెవీగా ఉంటుంది. సో ఇది వితౌట్ మైక్రోరైజల్ తోటి ఇలా ఉంటుంది. సో ఈ వ్యామ్ని అందుకోసమనే చాలా మంది రైతులు వ్యామ్ కూడా ఎప్పుడైతే నారమడి సీడ్లింగ్స్ ఎప్పుడు వేసుకుంటారో ఆ మొదట్లో వేసుకోవడం వల్ల ఇది 45 రోజుల వ్యవధి కాలంలో రూట్కి ఇన్ఫెక్షన్ అయ్యి చాలా మంచిగా గ్రోత్ రూట్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు ఆ సీడ్లింగ్ స్టేజ్లో వ్యామ్ వాడండి. చాలా మంది రైతులు తర్వాత వాడుతున్నారు, అది వాడకూడదు. ఎప్పుడైతే ఇది సీడ్లింగ్ ట్రేస్ విధానంలో వాడితేనే మంచిగా అత్యధిక దిగుబడులు, మొక్క రూట్ వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. సార్ ఇది మన కేఎన్ బయోసైన్స్లో తయారు చేసిన ఇన్విట్రో వ్యామ్. ఇది మన ఫీల్డ్లో చాలా మంచి ఇచ్చాం సార్, చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంది. దీంట్లో మంచి స్కోర్ మన ల్యాబ్లోనే తయారు చేసి మనం ఇస్తున్నాము. చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది. చిన్న నర్సరీలో కానీ
లేకపోతే ఈ హార్టికల్చర్ అనే ఇనిషియల్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లో వేసుకుంటే చాలా మంచి రూట్ గ్రోత్ వస్తుంది, మంచి న్యూట్రియంట్స్ని తీసుకునే విధంగా ఇది మా మొక్కకి అందజేయగలుగుతుంది. చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఒక్కసారి మీకు 5 acres ఉంటే 2 acres ట్రై చేయండి. ఆ 2 acresకి మిగతా 3 acresకి ఖచ్చితంగా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే న్యూట్రియంట్స్ మనకు బాగా ఇన్పుట్ తీసుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాటి మీద మనం న్యూట్రియంట్స్ ఒక 30% తగ్గించుకోవడం వల్ల కాస్ట్ కూడా మనం ఆ విధంగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. సార్ నా మనవి ఏంటంటే, నేను అనంతపూర్ దానిమ్మ రైతులకు, ఆర్టీ రైతులకు, నర్సరీస్కు చాలా మందికి ఇచ్చాను. చాలా హెల్తీ రిజల్ట్స్ వస్తుంది. మంచి స్కోర్ కలుపుతున్నట్టు ప్లీజ్ సార్ ఇది వాడండి. నా కోసం కాదు, మీకోసం వాడండి.